వెల్కమ్ టు బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. ముందుగా ఉన్నటువంటి వార్త ఒకసారి చదివి వినిపిస్తానండి. వైసీపీ ఎమ్మెల్సీ అనంత ఉదయ్ భాస్కర్ అంటే అనంతబాబు కోసం పోలీసులు ముమ్మరంగా గాలిస్తున్నారు. మనోడు పరారీలో ఉన్నాడు. తన మాజీ డ్రైవర్ దళిత యువకుడు వీధి సుబ్రహ్మణ్యం హత్య కేసులో సాక్షుల్ని బెదిరించారు అన్న ఆరోపణల నేపథ్యంలో సరికొత్త కేసు నమోదైంది. పరిస్థితి మరింత తీవ్రతరమైంది. మంగళవారం రాత్రి కాకినాడలో ఆయన నివాసానికి పోలీసులు చేరుకోగా అప్పటికే ఆయన పరారైనట్లు తెలుస్తోంది. మళ్ళీ ఈ కేసు రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశమైంది. సుబ్రహ్మణ్యం హత్య కేసును ప్రభావితం చేసేందుకు అనంతబాబు ప్రయత్నిస్తున్నారని ఆరోపణలే కాదు, దానికి సాక్ష్యాధారాలు కూడా వెలువెత్తుతున్నాయి. కోర్టులో తప్పుడు సాక్ష్యం చెప్పాలి అంటూ డబ్బు ఆశ చూపడంతో పాటు ప్రాణహాని హెచ్చరికలు చేశారని నలుగురు కీలక సాక్షులు సర్పవరం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు ఆధారంగా పోలీసులు అనంతబాబు ఆయన అనుచరులపై కేసు నమోదు చేశారు. ఈ కేసులో కీలక పాత్ర ఉన్నట్లు భావిస్తున్న అనుచరుడు మాగంటి రాంబాబుని పోలీసులు అదుపులోకి తీసుకున్నట్టుగా సమాచారం. 2022లో జరిగిన ఈ హత్య కేసులో అనంతబాబు ప్రధాన నిందితుడిగా ఉన్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ఆయన సుప్రీంకోర్టు మంజూరు చేసిన బెయిల్ మీద, షరతులతో కూడిన బెయిల్ మీద బయట ఉన్నారు. అయితే సాక్షులను ప్రభావితం చేయరాదని, అలాంటి చర్యలు జరిగితే బెయిల్ రద్దు చేస్తామని సుప్రీంకోర్టు గతంలోనే హెచ్చరించింది. ఇదే సమయంలో ఏప్రిల్ 24, 25 తేదీల్లో ఈ కేసులో అభియోగాల నమోదు జరగాల్సి ఉండగా అంతకుముందే ఈ తాజా పరిణామం చోటు చేసుకోవడంతో కేసుకు మరింత ప్రాధాన్యత తీసుకొచ్చింది. పోలీసులు ఆయన నివాసానికి అక్కడ వెళ్ళినప్పుడు కార్ గన్మెన్ అక్కడే ఉండగా అనంతబాబు మాత్రం ముందుగానే సమాచారం అందుకుని మోటార్ సైకిల్పై అక్కడి నుంచి వెళ్ళిపోయినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసి ఆయన కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. ఈ పరిణామం రాజకీయంగా కూడా సంచలనమయ్యే అవకాశం ఉందని భావిస్తున్నారు. ముఖ్యంగా చట్టపరమైన పరిమితులు, బెయిల్ నిబంధనలు, న్యాయ ప్రక్రియలు, వీటి మీద చర్చ మళ్ళీ తెరపైకి వచ్చింది. ఇది వార్త. వై ఐ సెడ్ నో కామెంట్స్? బికాస్ జ్యుడిషియరీ మీద వ్యాఖ్య చేయాలి కాబట్టి. కోర్టు చెప్పింది. ఇది చిన్న చితక ఏదో దొంగతనం కేసో, ఈవ్ టీజింగ్ కేసో ఇవేమీ కాదు. లేదు నిబంధనల ఉల్లంఘన, ట్రాఫిక్ వీటికి సంబంధించి, లేదు అంటే మిగతావి వీటికి సంబంధించినటువంటిది కాదు. ఇది ఒక హత్య కేసు. హత్య కేసులో అసలు ఏం జరిగింది? డైరెక్ట్గా తీసుకెళ్ళి కారులోనే హ్యాపీగా వాళ్ళ ఇంటి దగ్గర కారును కూడా అక్కడే వదిలేసి, శవాన్ని అందులో వదిలేసి మనోడు వేరే కారుకి వెళ్ళిపోయాడు. 2022లో జరిగినటువంటిది. అసలు ఏం జరిగింది? ఏం తెలుసని సుబ్రహ్మణ్యానాలు చేశాడు? కేవలం 20,000 బాకీకి సంబంధించి అని చెప్తున్నాడు. 20,000 బాకీకి డ్రైవర్ని చంపేసి డెలివరీ చేస్తారా? ఫోన్ చేసి వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇచ్చి మరి ఏం చెప్పాలి దానికి? ఇక ఆనాడు ఉన్నటువంటి ప్రభుత్వంలో వ్యవస్థలు చక్కగా సహకరించాయి. జైల్లో కొత్త పెళ్లి కొడుకుల రాజభోగాలు అనుభవించేలా చేశాయి. ఛార్జ్షీట్లు ఫైల్ చేయడంలోనూ వీటిలోనూ జాప్యం చేశారు. హత్య కేసులో జాప్యం చేసి చాలా చక్కగా బెయిల్ వచ్చింది. ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి కాన్వాయ్లోనే, ఆయనకున్నటువంటి సెక్యూరిటీలోనే చక్కగా పక్కనే తిరుగుతూ వచ్చాడు. అంతా అయింది. పార్టీ నుంచి సస్పెండ్ చేశాము అన్నటువంటిది అన్నారు, కానీ సస్పెన్షన్ చేసింది కానీ ఇంకోటి కానీ ఏది లేదు. అక్కడ మొత్తం అంతా కూడా అతని హవానే నడుస్తూ ఉంటుంది. ఆఫ్టర్ దట్ షరతులు విధించారు. కానీ సాక్షుల దగ్గరికి వెళ్ళి డబ్బులు ఇచ్చి వాళ్ళని బెదిరించి కోర్టులో తప్పుడు సాక్ష్యం చెప్పాల్సిందే, లేకపోతే చంపేస్తా, ఇవన్నీ బెదిరిస్తూ ఉంటే మన గౌరవ న్యాయస్థానాలు, గౌరవ పోలీస్ వ్యవస్థ చాలా చక్కగా వాళ్ళ పని వాళ్ళు చేస్తున్నారు. అండ్ మోరోవర్ ఇంకొకటి ఏంటంటే, కేసు పెట్టారు, బాగానే ఉంది. కేసు పెట్టారు అన్న సంగతి అనంతబాబుకి ఎలా లీక్ అయింది? పోలీసులు వస్తున్నారు అన్న సంగతి ఎలా లీక్ అయింది? ఎవరు లీక్ చేసినట్టు? అది ఎవరో ఒకళ్ళు ఫోన్ చేసి ఉంటారు కదా, అన్న వచ్చారు, వచ్చి కేసు పెట్టారు, పోలీసులు వస్తారు అరెస్ట్ చేయడానికి, ఇంకా ఇదే సంగతి. ఎమ్మెల్సీగా ఆయనకంటూ ఒక భద్రత ఉంది. ఎమ్మెల్సీకి గన్మెన్ ఇచ్చారు. గన్మెన్ అక్కడే ఉన్నాడు ఇంటి దగ్గర. ఈయన మాత్రం బైక్ వేసుకుని పరారు. ఎక్కడ ఉన్నాడో తెలియదు. ఈవెన్ వాళ్ళ మిస్సెస్కి సంబంధించి కూడా ఇదే అయింది మొన్నటి వరకు. మరి ఏమనాలి ఇక్కడ? ఈ న్యాయ ప్రక్రియ ఏంటి? చట్టపరమైన పరిమితులు ఏంటి? బెయిల్ నిబంధనలు ఏంటి? కానీ సామాన్యుడికి ఏదో ఈ సోషల్ మీడియా అరెస్టులు కూడా కొన్ని చూస్తున్నాం కదా, దాని మీద అంటే తప్పుడు వ్యాఖ్యలు చేసేవాళ్ళు, కావాలని అబద్ధాలు ప్రచారం చేసేవాళ్ళు వేరు. ఏదైనా తప్పు జరుగుతోంది అంటే ప్రశ్నించే వాళ్ళని కొంతమంది అప్పుడప్పుడు తీసుకెళ్తుంటారు. అక్కడ ప్రక్రియ యాజ్ పర్ రూల్ 41A నోటీస్ ఇవ్వాలి. అదేమి ప్రభుత్వాన్ని కూల్చేయడం ఇంకోటి చేసింది కాదు, నార్మల్గా ఇవ్వాల్సినటువంటిది. ఆ ఒక్కపాటి చిన్న కేసు పెడితేనే అంతెందుకండి. ఇక్కడ పర్సనల్గానే ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పాలి. ఏలూరులో మన మీద కేసు పెట్టారు. ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి గారికి సంబంధించి ఒక తప్పుడు సమాచారం అనేది నా దగ్గర నుంచి వెళ్ళింది. నేను కూడా దాన్ని అంతకుముందు క్రాస్ చెక్ చేసుకోలేకపోయాను. బట్ అదేంటంటే ఒక ప్రముఖ దినపత్రికలోనే, అది అందరికీ తెలిసినటువంటి పత్రిక, దాంట్లో ఒక పెద్ద ఆర్టికల్ రాశారు.
ఉన్నది ఉన్నట్టుగా అయ్యో ఇలా కూడా జరుగుతోందా, ఇలా మరి ఎమ్మెల్యే గారికి తెలుసా లేదా అన్నటువంటి ప్రశ్నతో మనం ఇస్తే మరి అభిమానికి ఎవరికో కోపం వచ్చింది, వాళ్ళు కేసు పెట్టారు. యాక్సెప్టెడ్, 100% యాక్సెప్టెడ్, తప్పు మన వల్ల జరిగింది. దానికి మా తాతగారికి హెల్త్ బాగాలేదు, ఇంకా ఉంటారా లేదా అన్నటువంటి పరిస్థితుల్లో సెలవు పెట్టుకుని బయలుదేరాల్సి వచ్చింది. రాత్రి బయలుదేరాను. తెల్లవారుజామున పోలీసులు బస్సు ఆపి, తెల్లవారుజామునే పోలీసులు బస్సు ఆపేసి సీట్లో పడుకున్నటువంటి నన్ను లేపి, అక్కడ పవన్ కృష్ణమూర్తి మీరేనా? అవునండి, ఏంటి సంగతి, మీరు బయటికి రండి. ఏలూరు పోలీస్ స్టేషన్కి తీసుకెళ్ళారు, దింపేసి తీసుకెళ్ళి నా ఫోన్ చెక్ చేశారు, ఇది మీరేనా చేసిందని అడిగారు. అవును సార్ నేనే చేశాను. ఎక్కడి నుంచి వచ్చింది సోర్స్ అంటే చూపించాను, అంతా అయ్యింది. సాయంత్రం వరకు కూడా ఆల్మోస్ట్ సాయంత్రం వరకు కూడా స్టేషన్లోనే అక్కడే ఉంచి 41A నోటీస్కి సంబంధించి షూరిటీగా ఇంకో 2 మిత్రుల్ని పిలిపించుకుని వాళ్ళతో సంతకాలు అక్కడ పెట్టించి రాత్రి దాకా నేను ఏలూరు పోలీస్ స్టేషన్లోనే ఉన్నాను. అంటే నాలాంటి ఒక సామాన్యుడు ఒక సామాన్యుడు పొరపాటు జరిగింది, పొరపాటుని సరిదిద్దుకోవడంలో తప్పులేదు. ఎమ్మెల్యే గారికో లేదంటే వాళ్ళకో క్షమాపణ చెప్పి సరిగో ఇలా వచ్చింది, మేము క్రాస్ చెక్ చేసుకోవాల్సింది చేయలేకపోయాం, అది వేరే ఎమ్మెల్యేకి సంబంధించి మీ పేరుని ఇక్కడ వీళ్ళు ఇలా వాడడంతో వచ్చినటువంటి కన్ఫ్యూజన్ అని చెప్పడంలో ఇబ్బంది ఏమీ లేదు. కానీ ప్రక్రియ అనేటువంటిది, ఈ అరెస్ట్ ప్రక్రియ కావచ్చు లేదంటే కేసు నమోదు కావచ్చు, అంతకుముందు మనకి ఎప్పుడు ఫోన్ కూడా రాలేదు. కనీసం ఎవరు ఏంటి అనే దాని మీద ఎప్పుడో పెట్టారు కేసు, కానీ అప్పటి నుంచి మనకు ఫోన్ రాలేదు. బట్ నేను సడన్గా మా తాతగారికి హెల్త్ బాగాలేదని బయలుదేరి ఆంధ్రాకి వెళ్ళినప్పుడే ఇది జరగడం అనేది, అంటే ఎంత ట్రాక్ చేస్తున్నారు, అంటే ఎంత పకడ్బందీగా ఉన్నారు అనేది సామాన్యుడి కేసులోనే తేలింది. మరి ఒక ఎమ్మెల్సీ అయ్యి ఉండి గన్మెన్లుండి, ప్రభుత్వం ఇచ్చినటువంటి గన్మెన్లుండి పదవిలో ఉన్నటువంటి వ్యక్తి ఎక్కడున్నాడు అనేది పోలీసులకు తెలియలేదా? ట్రాకింగ్ లేదా? ఇలా వచ్చింది కేసు, ఆల్రెడీ బెయిల్ కండిషన్స్ ఇలా చేశాడు అన్నదానికి ఎందుకని ఇదవుతోంది? సో అక్కడ సామాన్యుడికి సైతం ఇక్కడ అనుమానం వస్తుంది, ఏం జరుగుతోంది అనేది. అంటే సామాన్యులకి ఒక రకమైనటువంటి ట్రీట్మెంట్, అట్ ద సేమ్ టైం ఇలాంటి వాళ్ళందరికీ ఇంకొక ట్రీట్మెంట్ అని కామెంట్స్ కూడా వినిపిస్తున్నాయి. ఏదేమైనప్పటికీ ఎమ్మెల్సీ అనంతబాబు ఒక సంఘ విద్రోహ శక్తిగా, అసాంఘిక శక్తిగా అక్కడ ప్రబలపోయి ఉన్నాడు అనేది అందరికీ తెలిసిందే. మళ్ళీ అలాంటి వాళ్ళందరినీ తీసుకొచ్చి చట్ట సభల్లో కూర్చోబెట్టి, పైగా మీడియాకి ఇంటర్వ్యూలు, చాలా పెద్ద పెద్ద సీనియర్ మోస్ట్ జర్నలిస్టులు టీఆర్పీల కోసం వాళ్ళని ఇంటర్వ్యూలు చేస్తూ ఏం జరిగింది, ఎలా జరిగింది ఇది అంటూ, అలా ఉంది మన ప్రజాస్వామ్యంలో. మన స్వాతంత్రం, మన స్వేచ్ఛ అలా ఉన్నాయి, సామాన్యుడికి మాత్రం లేదు. చూద్దాం ఎంత త్వరగా మరి న్యాయ వ్యవస్థ కానీ లేదంటే శాసన వ్యవస్థ కానీ ఆర్ఎల్స్ శాంతి భద్రతల వ్యవస్థలు వీళ్ళన్నీ కూడా ఎప్పటికీ దీంట్లో ఆ చనిపోయినటువంటి సుబ్రహ్మణ్యం కుటుంబానికి న్యాయం చేస్తారు, శిక్ష విధిస్తారు చేసినటువంటి తప్పుకి. వేచి చూడాల్సిందే. దీని మీద మీ అభిప్రాయం తెలియచేయండి. చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా.